హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ జూనియర్ ఇంటర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క గన్ షాట్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దామమ్మా. పబ్లిక్ కోసం గన్ షాట్ 8 మార్క్ క్వశ్చన్స్. మరి ఈ గన్ షాట్ 8 మార్క్ క్వశ్చన్స్ అనేది మన జూనియర్ ఇంటర్ ఏదైతే ఉందో దాన్ని ఆ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫైనల్ టచ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఫైనల్ టచ్, ఇది ఫుల్ మెటీరియల్ కాదు. అంటే వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇందులో నుండే రావడానికి అయితే అవకాశం ఉంది. మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి. మరి ఆ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ చూద్దాము. అయితే మీకు రిమైనింగ్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ కూడా కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీకు 4 మార్క్స్ కావాలా, 2 మార్క్స్ కావాలా, 1 మార్క్ కావాలనేది కామెంట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. దయచేసి గమనించండి, లైక్స్ ఎక్కువ వస్తేనే పెట్టడానికి ట్రై చేస్తాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే 5 గెస్ పేపర్స్ అయితే ఉన్నాయమ్మా. ఈ 5 గెస్ పేపర్స్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా 75+ మార్క్స్ అయితే మీకు రావడానికి అవకాశం ఉంది. అవి కూడా కావాలి అనుకున్నట్లయితే ఎవరైనా తీసుకోవచ్చు, లేదా ఈ మెటీరియల్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ మెటీరియల్ కానీ ఏవి కావాలనే తీసుకోవచ్చు. మీకు నా నెంబర్ అనేది ఇప్పుడు ఇస్తాను. ఆ నెంబర్కి మీరు పే చేసేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ ఫుల్ మెటీరియల్ 120 రూపీస్, ఫైనల్ టచ్ 100 రూపీస్ వితౌట్ సొల్యూషన్స్ అమ్మ. సొల్యూషన్స్ ఉండవు. అలాగే గెస్ పేపర్స్ ఏమో 30 రూపీస్. మీకు ఏది కావాలంటే అది పే చేసేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది. కాల్ చేయని అవసరం లేదు. ఆ నెంబర్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మనకి ఇగోండి నా నెంబరు, ఫోన్పే నెంబరు, వాట్సాప్ నెంబర్ రెండు కూడా ఇదే నెంబర్కి ఫోన్పే చేయండి. ఇగోండి నా నేము. చేసినట్లయితే స్క్రీన్ షాట్ పెడితే మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దామమ్మా. మీకు బ్లూ ప్రింట్ అయితే చూసుకున్నట్లయితే ఇగోండి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుండి మనకి ఉన్నాయి. కాబట్టి వీటి నుండి ఇప్పుడైతే 8 మార్క్స్ టాపిక్స్ 8 మార్క్ గన్ షాట్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి అయితే చూద్దాం. సో ఫస్ట్ సెట్స్ నుండి అయితే చూద్దామమ్మ. ఫస్ట్ టాపిక్ సెట్స్. సో ఇందులో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే లేవు. సెకండ్ టాపిక్ నుండి 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో చూద్దాం. సో సెకండ్ టాపిక్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అమ్మ. ఇందులో నుండి 8 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి అమ్మ, ఇందులో నుండి మీకు 8 మార్క్ క్వశ్చన్స్ కేవలము 5 క్వశ్చన్సే ఇచ్చాను. చూసుకోండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు క్లియర్ కట్గా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ లెసన్. సో థర్డ్ లెసన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అమ్మ. ఇందులో నుండి కూడా 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో చూడండి, ఇందులో నుండి 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఈ టాపిక్ నుండి 8 మార్క్ క్వశ్చన్స్. ఇందులో ఒక 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. చూడమ్మా, ఓవరాల్గా ఇందులో నుండి అయితే 9 క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ నుండి మనకి 8 మార్క్స్ లేవు. నెక్స్ట్ డైరెక్ట్గా 8th టాపిక్ నుండి అయితే ఉంటాయి. డైరెక్ట్గా చూద్దాం. సో 8th టాపిక్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ నుండి ఇక్కడ 8 మార్క్స్ అయితే చూద్దామమ్మా. సో ఇందులో కూడా మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 9 ఇచ్చాను. జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం ఇందులో నుండే రావడానికి అవకాశం ఉంటుందమ్మా. చూసుకోండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. 9 క్వశ్చన్స్. నెక్స్ట్ 9th టాపిక్ నుండి కూడా 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. సో 9th టాపిక్ స్ట్రైట్ లైన్స్. ఈ స్ట్రైట్ లైన్స్ నుండి 8 మార్క్స్ అయితే చూద్దామమ్మా. సో ఈ టాపిక్ నుండి మనకి మరొక 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఈ టాపిక్ నుండి. అండ్ 10th టాపిక్ కోనిక్ సెక్షన్ నుండి కూడా మనకి 8 మార్క్స్ ఉన్నాయి. ఇవి కూడా చూద్దాం. సో ఈ కోనిక్ సెక్షన్ నుండి మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ అమ్మ. చూడండి క్లియర్గా, ఈ మోడల్ కానీ లేదా మిస్ అయితే ఈ మోడల్ కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఈ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 11th టాపిక్లో లేదు. 12th టాపిక్ చూద్దాం. 12th టాపిక్ లిమిట్స్ అండ్ డెరివేషన్స్ నుండి ఇక్కడ కూడా మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చూడండి. చూడమ్మా, ఈ టాపిక్ నుండి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ చూడండి. అయితే ఒక్కొక్కసారి మనకి 4 మార్క్ క్వశ్చన్స్లో కూడా 8 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 4 మార్క్స్ కూడా మీరు చూడాలి. సో 4 మార్క్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ 13th టాపిక్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 13th టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అమ్మ. ఈ స్టాటిస్టిక్స్ నుండి కూడా మనకి 8 మార్క్స్ ఉన్నాయి, చూద్దాం. సో 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ మనకు ఫుల్ మెటీరియల్ ఇంకా ఉంటాయి మీకు ప్రాక్టీస్ కోసం. బట్ మ్యాక్సిమం ఇక్కడికి మీకు చాయిస్తో సరిపోతాయని నా ఉద్దేశం. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ నుండి కూడా 8 మార్క్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. సో ప్రాబబిలిటీ నుండి కూడా ఒక 8 or 9 క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ చేస్తే మీకు సరిపోతాయి. వితౌట్ చాయిస్ చేయాలమ్మా. చాయిస్ వదిలేసి చేయకండి.
అలా చేస్తే మీకు ఖచ్చితంగా మీరు రావాల్సినటువంటి 5 క్వెషన్స్ అంటే 40 మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మీకు 4 మార్క్స్ కావాలా, 2 మార్క్స్ కావాలా, 1 మార్క్స్ కావాలనేది ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసి అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు చాలా 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 హెల్ప్ అయితే అవుతుంది ఇది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ మేము ముందుకు వస్తాను.